ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మరి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రిజిస్ట్రేషన్ వెంటనే ఏర్పాటు చేయండి. ఇండోనేషియాకు చెందిన ప్రాన్స్ ఎక్స్పోర్ట్ గురించి. మిస్టర్ మూర్తి, ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వాకింగ్ అని ఇక్కడికి వస్తే తప్పదు మేడం, మీ కోపం వచ్చిన కోట్లతో వ్యాపారం. ఓకే ఓకే, ఓ 10 నిమిషాలు నన్ను ఫ్రీగా వదలండి. లెట్ మీ రిలాక్స్. మార్నింగ్ వాక్ ఇంత హడావిడ? అమ్మా అమ్మా. లేదురా, హోటల్కి వెళ్ళింది. నానమ్మా, నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కావాలి. 5,000? అంత డబ్బు ఎందుకురా? నాకు కావాలి, ఇవ్వు. ఒరే, మీ నాన్నేమో రేసులకి, నువ్వేమో షోకులకి ఇంతంత డబ్బు తగలేస్తే ఈ కొంపకతేం కావాలి? ఎంత మాట అన్నది? నేను డబ్బు తగలేయటం లేదే, తగిలిన గాయాన్ని నయం చేయడానికి డబ్బులు అడిగాను. నిజం నానమ్మా, నా ఫ్రెండ్ ఒకరికి లారీ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి. ఏమిటోరా, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఫ్రెండ్స్ కే వస్తున్నాయి. మొన్నేమో ఒక ఫ్రెండ్ చెల్లెలకి కళ్ళు పోయినాయి అని 10,000 తీసుకెళ్ళావు. నిన్నేమో ఇంకొక ఫ్రెండ్ తమ్ముడికి చెయ్యిరిగిందని 5,000 తీసుకెళ్ళావు. ఇవాళేమో ఏకంగా ఒక ఫ్రెండ్ కాళ్లే పోయినాయి అంటున్నావు. పాపం, ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరూ నీ ఫ్రెండ్సే అయినట్టు అన్నిటికీ నువ్వే ముందు నిలబడుతున్నావురా. ఏంటోనే, నాదంతా తాత పోలిక. ఆయన కూడా నాటైపోయినట్టు కదా. ఆయన నీ టైప్ అయితే ఈ పాటికి ఆస్తి అయిపు లేకుండా పోయేదిరా పిచ్చి కొంక. ఒరే, నువ్వు ఈ డబ్బంతా తీసుకెళ్లి నీ ఫ్రెండ్స్ కి తగలేస్తున్నావని నాకు తెలుసు. అనవసరంగా ఇట్లాంటి బేవర్స్ పనులకు టైం పాడు చేయకపోతే ఎవరైనా ఒక మంచి పిల్లని చూసి ఇంటికి కోడలుగా తీసుకురాకూడదు? నేను రెడీ అయినే, కానీ ఎక్కడా ఒక్క పెట్ట కూడా పడ్డం లేదు. పడటానికి ఆడపిల్ల పిట్ట కాదురా, మనసున్న మైనపు బొమ్మ. వలపుతో కరిగించాలి, వలవేసి గెలుచుకోవాలి. ఛా, నిజంగా? అయితే ఇప్పుడే బయలుదేరతాను. ఎక్కడికి రా? 10 కిలోల మైనం 10 మీటర్ల వల తేవడానికి. డబ్బులు అడిగితే ఇవ్వవు గానీ బోడి సలహాలు మాత్రం ఇస్తావు. పిచ్చి సచ్చినాడు, ఈడు కుదిరెప్పుడు వస్తుందో. అమ్మా, టైర్ పంచర్ అయిపోయిందమ్మా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు చూసుకోలేదా? త్వరగా మార్చు. అమ్మా, అది స్టెప్ని కూడా తీసుకురాలేదా? ఇడియట్, బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? కారు పంక్చర్ అయితేను. ఓ ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి, ఇంటికి ఫోన్ చేయించాను, కారు వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానని లేదు, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్. నేను కూడా అలా అనుకోలేదు, మీకు ట్రబుల్ ఎందుకని. బై ద వే, ఆయన సుమిత్రాదేవి. ఆయన ప్రమీలాదేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా, బట్ పరిచయం లేదని పలకరించలేదు అంతే. రండి, కార్లో వెళుతూ మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది మా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఓ ఇస్ ఇట్? మాధవ్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్ లో ఉంటారు. దుబాయ్ లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఐ సీ. రండి. లక్ష్మి, లక్ష్మి అమ్మా, వెళ్ళి కాఫీ తీసురా. అట్టగినమ్మా. అలా నిలబడిపోయారేంటి? కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. కొన్నారా, కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇల్లు? ఐ నో యూ హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడ కనిపించదే? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ.
మరైతే నేను బయలుదేరతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికొచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం. మీరు కూడా ఓసారి మా ఇంటికి రావాలి. తప్పకుండా. లక్ష్మి, పళ్ళని తీసుకెళ్లి కార్లో పెట్టు. సిస్టర్, డాక్టర్ గారు కావాలి. మా బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ఉండు, నీ పని చెప్తా. అప్పుడు చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు, ఏమిటమ్మా దుడుగుమాను చోటి? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవటం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేనా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఆ, ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఆ, ఇప్పుడు పిలవండి. ఆ. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్, డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. ఏమండి, ఆ. బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే అలాగే, ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఆ. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి, నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా? చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బే, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు. అంకుల్, మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కారులోకి ఎక్కించరా? షూర్ షూర్. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా, చిన్నపిల్లవి, నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది. అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది? దైవ బలం ఉండాలి. అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు, తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆంటీ. ఒరే నారిగా, అమ్మా, కాసిన మంచినీళ్ళు తగలబెట్టరా నువ్వైనా. అబ్బో, జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో అమ్మో, ఏమైంది నా మనవడికి? నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయనా? మీ మనవాడికి ఏం కాలేదు, మీరేం కంగారు పడద్దు. ఏమీ లేకపోతే ఇట్ట ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా? మా అమ్మగారు, ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి? ఏంటి, ఈ సచ్చినాడు సారా తాగాడా? సారా కాదండి, బ్రాందీ బ్రాందీ. ఏ పేరైతే ఎల్లే మొదలష్టపతి. ఓరి ఈడిదేమో తియ్యా, నా కోసం డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేసి నిర్వాహకం ఇదా? పట్ట పగలు అవ్వా, మన ఇంట వంట ఉందంట ఇట్టాడు దిక్కుమల్లి పని. మా అమ్మగారు, మేము ఇక వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా. పదండి. ఒరాయ్ నారుగా, ఎప్పుడు అనంగా చెప్పాను నీళ్ళదమ్మని. లేవరా సచ్చినాడా? ఏంటి నీళ్లు పోయడం? ఏం నాయనా, తాగినప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా? ఏంటి నీ గోళ? తాగడం ఏంటి, దిగిపోవడం ఏంటి? ఏమీ ఎరగనట్టు ఇట్ట బోకాయిస్తే సరిపోయింది అనుకున్నావా? నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తెలియకుండా ఎందుకు పడిపోయా? పాపం, ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడి సరిపోయింది. ఏంటి, ఆడపిల్లలు మోసుకొచ్చారా? లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా? అబ్బా నమ్మవే, నేను నిజంగా తాగలేదు, నీ మీదొట్టు. ఇదంతా తింగరబుచ్చి పని ఉంటుంది. అవును, నీ నడువు నొప్పి ఏమైంది? అమ్మో, ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను అయ్యా. ఒరే, నువ్వు వెళ్ళి అమృతాంజనం అన్న బట్రా, అందాక నువ్వు సవరది అయ్యా. అమ్మా, ఏంట్రా ఇటు అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి.
అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడిక్యం ఆరియో మీరు ఇక్కడే ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నిచ్చివ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఇటుకు మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లికి. సౌందర్య, మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గాడికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? ఏమైంది? అదే తెలవట్లేదమ్మా, చూస్తాను ఉండండి. ఫ్యాన్ బెల్ట్ జామ్ అయిందమ్మా. దగ్గరలో మెకానిక్ ఉన్నాడేమో, వెళ్ళి చూసి వస్తాను. సరే, త్వరగా వెళ్ళరా. అందాక ఒంటరికి కార్లు ఎందుకమ్మా, వెళ్ళి గుళ్ళో కూర్చోండి. బాగైన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే. నమస్కారం. నమస్కారం. నువ్వా? భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత ప్రతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. ఆంటీ మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాడులేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. గోవిందా, గోవిందా. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినావంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా 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 ఇంతే. గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. ఏమీ చేయలేవు. గోవిందా గోవిందా. మస్తు దొరలవే. గోవిందా 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 గోవిందా. వెల్కమ్ నమస్తే. హౌ ఆర్ యు? ప్లీజ్. మా అమ్మాయి కంగ్రాచులేషన్స్. మా అల్లుడు. నమస్తే. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓ సుమతి గారు, బాగున్నారా? అవును.
హలో హలో హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మిమ్మల్ని మళ్ళీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారు మీకు బాగా పరిచయమా? అఫ్ కోర్స్ బాగా. అందుకే ఎన్ని పనులున్నా తప్పకుండా రావాల్సి వచ్చింది. అవునులేండి, కొంచెం శ్రమ అయినా మన స్థాయి వాళ్ళు రావడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మాయి ప్రమీల, బాగున్నావు అమ్మా? వాట్ ఏ సర్ప్రైజ్. బాబాయ్ గారు మీరు ఒక్కరే వచ్చారా? అవునమ్మా. బై ది బై, ఈమె నా స్నేహితురాలు సుమిత్రాదేవి. నమస్కారం. వీరు రామలింగేశ్వరరావు గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆహా. అవును, మా మనవరాలు ఎక్కడా? ఎక్కడ బాబాయ్, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతోంది. ఐసి బిజినెస్ లో నువ్వు, చదువు బిజినెస్ లో అమ్మాయి. అవును, ఇంకెంతకాలం ఒంటరిగా శ్రమ పడతావమ్మా? అర్జెంటుగా అల్లుని తెచ్చుకుంటే నీకు సాయపడతాడు కదా. తొందరగా నా మాట విని రాణికి పెళ్లి చేసేయమ్మా. చేస్తాను బాబాయ్. సమర్థుడు, నా అభిరుచికి తగిన అల్లుడు దొరకాలి కదా. చూడమ్మా, నువ్వు సరేనంటే మన రాజ్యసభ సభ్యుడైన రాయుడు గారు కొడుకున్నాడు. 1000 ఎకరాల మాగాణి, 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. ఆస్తి అంతస్తుల మాట అలా ఉంచు బాబాయ్. అంటే అవి ముఖ్యం కాదని నేను అన్ను. కాకపోతే ఫలానా వారి మనవడను, ఇంకెవరి మేనలుడనో కాకుండా స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. ఏమంటావు బాబాయ్? వెంటనే ఈ ఫైల్ సబ్మిట్ చేసి లోన్ శాంక్షన్ చేయమనండి. గుడ్ మార్నింగ్ మేడం. హలో మిస్టర్ ఆనంద్, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్స్ మ్యాటర్? ఢిల్లీ వెళ్ళటానికి 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఢిల్లీనా? ఎస్ మేడం. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఏషియన్ కల్చరల్ సెంటర్ కోసం కట్టించబోయే బిల్డింగ్ ఏ ఆకారంలో ఉంటే బాగుంటుందో నమూనాలు పంపమని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ పోటీలో ఎన్నికైన మోడల్ డిజైన్ చేసిన ఇంజనీర్ కు 3 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారట మేడం. ఐ సీ. అయితే మీ డిజైన్ ఈ పోటీలో సెలెక్ట్ అవడానికి చాలా అవకాశం ఉంది మేడం. బికాస్ యు సీ దిస్ మోడల్ మేడం. మన సంస్కృతిలో సాంప్రదాయంలో కమలానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను తయారు చేసిన ఈ డిజైన్ లోని బిల్డింగులు పైనుంచి చూస్తే వికసించిన కమలం ఆకారంలో ఉంటాయి. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ రేర్ థాట్. స్వయం కృషితో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని సమర్థవంతుడు, తెలివిగలవాడైన కుర్రాడైతే అటు రాణి సుఖపడుతుంది, ఇటు నాకు కొంచెం బరువు తగ్గినట్టు అవుతుంది. వెరీ గుడ్. మీలాంటి జీనియస్ మా కంపెనీలో ఉండడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ ఆనంద్. మీ ప్రతిభకు వాళ్ళిచ్చే 3 లక్షలు గోల్డ్ మెడల్ చాలదు. అందుకే నేను మీకు 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. మేడం, ఎస్ మిస్టర్ ఆనంద్, 10 lakhs. కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఈ డిజైన్ మీరు నాకు ఇచ్చేయాలి. ఆహా, నేనే మిమ్మల్ని త్యాగం చేయమని చెప్పడం లేదు మిస్టర్ ఆనంద్. వాళ్ళు ఇస్తానన్న బహుమతికి 3 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాను, అంతే. నా ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా మీ ఉద్యోగానికి ఏం భయం లేదు. కానీ కీర్తి కావాలో డబ్బు కావాలో మీరే ఆలోచించుకోండి. అక్కర్లేదు మేడం. ఏమిటి, డబ్బా? కాదు, కీర్తి. దాట్స్ గుడ్. అది తెలివైన వాళ్ళ లక్షణం. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, ఆ. నా ముద్దుల బంగారు చెల్లి. ఓ. ఉండండి, పిలుచుకొస్తా. ఓ, yes. అదేంట్రా? అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా,
కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే. అందుకని వాణ్ణి చేసుకోమ్మా. రేయ్! మాట్లాడావంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెడలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగ సిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చింది. ఓకే, రేపు ఆఫ్టర్నూన్ ఆఫీసులో కలుద్దాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి టెలెక్స్ వచ్చింది. వాట్స్ ద మ్యాటర్? ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ కన్స్ట్రక్షన్స్ కి మన ఇంజనీర్లు పంపిన డిజైన్లు. సెలెక్ట్ కాలేదా? అవును మేడం. ఇట్స్ ఆల్ రైట్. మరి ఎవరు సెలెక్ట్ అయ్యాయి? మన హైదరాబాద్ నుంచే మేడం. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ మాధవ్ గారు పంపిన డిజైన్స్. ఇస్ ఇట్? మాధవ్ అంటే మిసెస్ సుమిత్రాదేవి సన్ కదూ? అవును మేడం. ఓ, దట్స్ నైస్. హలో, సుమిత్రాదేవి హియర్. నేనండి, ప్రమీలాదేవిని మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా తెలిసిపోయిందా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే చేస్తారు. ఏం లేదు, మీ అబ్బాయిని కంగ్రాచులేట్ చేద్దామని. వాడు ఇప్పుడే ఫ్రెండ్స్ తో ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. సాయంత్రం మా ఇంట్లో ఓ పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సర్టన్లీ. మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను, మర్చిపోకుండా వస్తారుగా? భలేవరే, మర్చిపోవడమా? తప్పకుండా వస్తాను. ఉంటాను. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మూర్తి గారు, సాయంత్రం మన ఇంటి లాన్ లో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయండి. మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. అలాగే మేడం. ఏమిటమ్మా నువ్వు? ఎవరివో తెలివితేటల్ని నా గొప్పతనంగా చెప్పుకుని చప్పట్లు కొట్టించుకోవాల్సిన కర్మ నాకేంటి? చచ్చా, ఇలాంటి వాటి వల్ల మన పరువు పెరుగుతుందనుకుంటున్నామేమో గానీ ఈ నిజం బయటపడితే ఈ రోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు మొహం మీద ఊస్తారు. అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? మాధవ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పొరపాటున పేర్లు తారుమారయ్యాయని పార్టీలో చెప్పేద్దాం. అసలు మనిషి ఎవరో చెప్పు, అతన్ని అందరికీ పరిచయం చేద్దాం. అదే నీ నిర్ణయమా? స్థిమితంగా ఆలోచిస్తే అదే మంచిదని నీకు అనిపిస్తుంది. అన్ని ఆలోచించుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఎంత చెప్పినా నీ మాటే నెగ్గించుకోవాలనుకుంటే అలాగే కాని 10 మందిలో నా పరువు తీసి నీ నిజాయితీ నిరూపించుకో. అప్పుడు కూడా నేను కోరినట్టుగానే నీకు దండలు వేస్తారు, చప్పట్లు కొడతారు. నువ్వు కోరినట్టుగానే నా మొహాన్ని ఊస్తారు. ఏం చేయాలో బాగా ఆలోచించుకుని 2 నిమిషాల్లో రా. హలో బ్రదర్. నమస్కారం అండి. నమస్తే అండి. హలో, బాగున్నారా? ఆ రేసులో నెపోలియన్ రావాల్సింది. సుమిత్ర, మాధవేడి రెడీ అవుతున్నాడండి, వస్తాడు. హాయ్ మాధవ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నమస్తే. నమస్తే, రండి రండి. ఏమండి, ప్రమీలాదేవి గారు. నమస్తే అండి. నమస్తే. మా వారు మాధవ్, మీట్ మిసెస్ ప్రమీలాదేవి. నమస్తే. ఇంత చిన్న వయసులో మీరు వేసిన డిజైన్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సెలెక్ట్ కావడం గ్రేట్ అచీవ్మెంట్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ మమోస్ టాలెంట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి రావడానికి నీకేమైనా అభ్యంతరమా బాబు? అభ్యంతరం అంటే అభ్యంతరం ఏముంది, తప్పకుండా వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ ఒబ్లైజింగ్ మై ఇన్విటేషన్. రండి, ప్లీజ్ హ్యావ్ డిన్నర్. రండి. పెళ్లి చూపులంటే ఆ అబ్బాయికి నీకు కూడా ఎంబరాసింగ్ గా ఉంటుందని లంచ్కి పిలిచాను. అబ్బా, నాకు ఇప్పుడే పెళ్లికేం తొందర మమ్మీ. చూడు రాణి, అవకాశం వచ్చినప్పుడు అందుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. మాధవ్ చాలా ఇంటెలిజెంట్, డీసెంట్ బిహేవియర్. అంతేకాదు ఆస్తిపాస్తుల్లోనూ స్టేటస్ లోనూ మనకు తగిన ఫ్యామిలీ. ఊళ్ళో సంబంధం గనక పెళ్ళయ్యాక కూడా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు.
అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. సరే మమ్మీ, నీ ఇష్టం. నువ్వు నా మాట కాదనవని నమ్మకం నాకెప్పుడూ ఉంది. అయినా నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడు. నీకు నచ్చితేనే వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, ఎవరో మాధవ్ గారంట మీకోసం వచ్చారు. వచ్చేసాడా? హలో మాధవ్. నమస్కారం అండి. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చో. పర్వాలేదండి. కూర్చో బాబు. ఆ, ఇప్పుడే వస్తాను. అలాగే. రాణి, రాణి, నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు, నేను జ్యూస్ పంపిస్తాను. అలాగే మమ్మీ. హలో. నువ్వా దగ్గర బుచ్చి? కొబ్బరి బోండం నువ్వా? ఏంటి ఇక్కడున్నా? ఈ ఇంట్లో పని మనిషిగా చేరావా? నువ్వు తోటమాలిగా చేరడానికి వచ్చావా? కాదు, నిన్ను ఇంకోసారి దొర్లిద్దామని. Shut up. యూ షటప్. ఫేస్ చూడు బోండంలాగా. నోస్ చూడు బజ్జీలాగా. నిన్ను ఏడ్సేవలే. నువ్వు నవ్వేవలే. చిబా. నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మడానికి నువ్వెవడివి? నువ్వే ఏంటి ఇది నీ ఇల్లా? లేకపోతే మీ తాత గాడిదా? మా తాతను గాడిదంటావా? నువ్వు గాడిదా, నీ బాబు గాడిదా, నీ బామ్మ గాడిదా, టోటల్ గా నీ ఫ్యామిలీయే గాడిద. మా ఫ్యామిలీ గాడిదలైతే మీ ఫ్యామిలీ మంకీలు. మీ పక్కింటి వాళ్ళ మంకీలు, మీ వెనకింటి వాళ్ళ మంకీలు, మీ ఎదురింటి వాళ్ళ మంకీలు. అసలు మీ వీధి అంతా మంకీలే. వాళ్ళందరూ నీకు చుట్టాలేనట్టుగా. నిన్ను ఏంటి చెయ్యెత్తుతున్నావు? పీస్ పీస్ అయిపోద్ది. ఏంటి నువ్వు అడిగితే నేను చెప్పాలా? అంగర లంగర వంగర మంగర తింగర బుచ్చి. ఛీ! యారా అయ్యా, అసలు ఏం జరిగింది? ఆ పిల్ల నిన్నేమన్నా అందా? అది నన్నేమంటుందే? నేనే దాన్ని 4 దులిపాను. అతను 4 గంటే నేను 14 వాయించాను. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అదొట్టి తింగర బుచ్చి. తింగర బుచ్చా అంటే? తల తిక్క మేళం పొగరబోతమ్మా. మగాడన్నాక ఆ మాత్రం పొగరుండడం సహజం. ఎంత మగాడైతే మాత్రం మరీ అంత ఇదా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత అన్ని సర్దుకుంటాయిరా అయ్యా. ఏంటి ఆ రాక్షసుతో పెళ్ళా? ఏ అమ్మాయికి ఏం తక్కువ? అందం లేదా, గుణం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా? అవన్నీ నాకు తెలియదు మమ్మీ. అతనంటే నాకు ఇష్టం లేదంతే. అతను వచ్చి నాకు సారీ చెప్తే తప్ప మళ్ళీ అతని మొహం కూడా చూడను. ఛే, ఈ గొడవంతా ఒక్క సారీ కోసమా? ఓర్ నీళ్ళు బంగారంగాను. అమ్మాయి, వీడిదంతా వాళ్ళ తాత పోలికి. ఆయన ఇంతే. రే, ఒకసారి ఏం జరిగిందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఆపే. ఆకలి స్నానం పెట్టు, తర్వాత నీ సోది వింటాను. ఆయనకి ఇట్లాగే ఆకలేసేది. వాళ్ళిద్దరి మధ్య అర్థం లేని చిలిపి తగులే తప్ప దేనికి పెద్ద కారణం ఉన్నట్టు కనిపించటం లేదండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అపార్థాలను తొలగించడం ఎలా? వాళ్ళిద్దరివి కుర్రకారు పట్టుదలలే కాని పొగరుబోతు పౌరుషాలు కాదు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినట్టు కనిపించినా ఆటోమేటిక్ గా మరొకరు మెత్తబడిపోతారు. బాగానే ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇద్దరిలో ఎవరిని తగ్గమన్నా అంటానేగా. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోతుందా? బిజినెస్ లో కూడా నాకంటే మీదే పెద్ద బుర్ర. అందుకే మీరే ఏదైనా ఐడియా వేయండి. భలేవారే, పొగిడినట్టే పొగిడి బరువంతా నానెత్తినేస్తున్నారే. హలో హలో అంకుల్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఓహో, అలా వచ్చావా? రాణి నువ్వా? ఏంటమ్మా? అమ్మా, అబ్బాయి గారి దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా? అత్తకు తగిన అల్లుడివే. ఉండు, నీ సంగతి చెప్తా. ఏం లేదు అంకుల్, నిన్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎవరమ్మా? అదే అంకుల్, మీ అబ్బాయి మాధవ్. వారా? సరే చెప్పమ్మా. ఆయనతో గొడవ పెట్టుకోవడం నా అదే తప్ప అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా నాకు చెప్పండి దేనికమ్మా? వాడికే చెప్పు. అమ్మో, ఆయన కోప్పడతారేమోనని భయంగా ఉంది అంకుల్. అంకుల్, రియలీ ఐ లైక్ మాధవ్. ఐ లవ్ మాధవ్. నిజంగా? ఎవరు మాట్లాడేది? నేనే, మాధవ్ని. ఇంతవరకు నువ్వు మాట్లాడిందంతా నాతోనే. నిజంగా? యూ సిల్లీ. ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందేనే చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పాళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో. రాణి, ఏం మమ్మీ? నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక
నీకో నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంట పడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకు జవాబు చెప్పుకోలేక. మీరు నిజంగా మారానా, మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానా అని నీ అనుమానం కదూ? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే, నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా. అమ్మో ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు 5 minutes లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు, అంతే. ఓకే. ఏమిటి మాట్లాడేది? ఒట్టి మాటలు కాచల్లమ్మా, గట్టి సాక్ష్యాలతో వచ్చాను. అటు చూడు. వీళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్టులు కాదు, సుమిత్రాదేవి గారితో డబ్బులు ఇప్పిస్తానని నేను నమ్మించి తీసుకొచ్చిన వాళ్ళు, ఆవిడ గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు. పాపం ఈయన ఆవిడ గారి హోటల్కి ₹1 కోటి అప్పిచ్చి పిచ్చెక్కి దస్తావేజులు పుచ్చుకుని ఆవిడ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్న సేట్ చమన్లాల్ గారు. ఇక ఈయన సుమిత్రాదేవి గారి ఇంటి మీద 50 లక్షలు అప్పిచ్చి రేపో మాపో ఆ కొంపని జప్తు చేయడానికి సిద్ధంగా ఉన్న సేట్ సుందర్లాల్ గారు. ఒకసారి డాక్యుమెంట్స్ ఇవ్వండి. చూడు చెల్లమ్మ. ఇంతేగా చెల్లమ్మ, ఈ తల్లి కొడుకులు కలిసి ఏం చేశారో తెలుసా? ఎవడో ఇంజనీర్ వేసినటువంటి డిజైన్ ని కొనేసి ఈ మాధవే వేసినట్టుగా సబ్మిట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ కొట్టేసి మన మోసం చేశారు. కావాలంటే ఈ విషయం ఆ ఇంజనీర్ తోనే నీకు రుజువు ఇప్పిస్తా. మై గాడ్. అది ఇంకేం మాట్లాడకు. సాటి స్త్రీ అయ్యండి ఇంత ఘోరంగా నన్ను మోసం చేయాలని చూసిన నువ్వు ఒక బియ్యపురాలుగా కాదు కదా, ఒక మామూలు ఆడదానిలా నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. అమ్మా ప్రమీల, ఇంతవరకు వచ్చిన శుభకార్యాన్ని ఇది శుభకార్యం కాదు, నీ కోడలు మనవడు కలిసి చేసిన ఘనకార్యం. నా ఆస్తి కోసం మీరందరూ కలిసి నా కూతురు మీద విసిరిన బల. నీ మాట అబద్ధం, మీ మనసు అబద్ధం, మీ ఆస్తి అబద్ధం, మీ అంతస్తు అబద్ధం, నీ పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాలే. చిచి, నీ బ్రతుకులే అబద్ధాల బ్రతుకులు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఆపేసం వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తేల్చేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి ఇవి పాలు కాదు, నీళ్లు అని నీకు ఇదివరకు చెప్పానా? అనుకుంటే ఇక్కడ నుంచి చుట్టాటే పళ్ళు రాలిపోతాయి. బా. మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట? ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేడానిక? నీ యథవేషాలు నా దగ్గర సాగం. అలవా మదరే, ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియాలు ఏమనుకొస్తే ఏంటి సేసా పెట్టి కొట్టారంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొడతానంటావట కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా? పొగడ్తలు కాక మరేంటండి, చెవర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా, ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది కదా బెదరు? అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బెదరు. ఏమండోయ్, మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దిరా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే, ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా 6 చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా 7th సెన్స్ చెబుతోందిరా. ఈ కాన్సీ ఇంటి గుట్టు లంకకి చేటని నువ్వేదో దక్షతతో ఈ సంసారాన్ని లాక్కొస్తున్నాం అనుకున్నానే కాని ఇలా అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్నాం అనుకోలేదు. అసలు మనమేమిటో మన బ్రతుకేమిటో ఈ కొంప ఎంత గుండామైందో ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా నీ మొగుడుకి గాని ఎదిగిన నీ కొడుక్కి గాని నాకు కూడా తెలియలేదంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదు. నానమ్మ, నిజాల్ని తెలియనివ్వలేదని అమ్మని నిందించడం కంటే
మన కుటుంబ స్థితిగతులేమిటో తెలుసుకోవడానికి మనం ఏనాడైనా ప్రయత్నించామా? అప్పులు చేసింది అమ్మే కావచ్చు, కానీ అప్పుల పాలవటంలో మనలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. యజమానిగా నాన్న గాని, ఎదిగొచ్చిన కొడుగ్గా నేను గాని ఈ ఇంటి బాధ్యత ఎంతవరకు తీసుకున్నాం? జరిగిన తప్పును ఎవరినెత్తిన రుద్దాలని ప్రయత్నించే బదులు చేజారిపోయిన ఇంటి పరువు నిలబెట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం మంచిది. సార్, మా కంపెనీల అసెట్స్, లైబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ మీకు చూపించాను. నిజానికి మా బిజినెస్ లేవి నష్టాల్లో లేవు. కేవలం మిస్మేనేజ్మెంట్ వల్లే రాబడి కన్నా ఖర్చులు, వాటితో పాటు అప్పులు, ఆ అప్పుల మీద మార్వాడి వడ్డీలు పెరిగాయి. మిస్టర్ మాధవ్, అదే అప్పు మీరు బ్యాంక్ నుంచి తీసుకొని ఉంటే వడ్డీ రేటు చాలా తగ్గుండేది కదా. ఎస్ సార్, అదే నా పాయింట్ కూడా. ఎక్కువ వాయిదాలుండే విధంగా బ్యాంకులో లాంగ్ టర్మ్ లోన్ తీసుకుని మిగిలిన బాకీలన్నీ తీర్చేస్తే 10 మందికి సమాధానం చెప్పాల్సిన తలనొప్పి ఉండదు. మీ లోన్ తీర్చడం కూడా నాకు తేలికవుతుంది. ఆఫ్ కోర్స్, గుడ్ ఐడియా. నా ఆలోచనలు మీకు నచ్చాయి గనక లోన్ గ్రాంట్ చేస్తే అది తీర్చే విషయంలో కూడా మీ ప్రశంసలు పొందేలా కృషి చేస్తాను. ఓకే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. చెల్లెమ్మా, అర్జెంట్గా ఈ ఫైల్స్ మీ సంతకాలు పెట్టు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పంపించాలి. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అలాగేమ్మా. హాయ్ రాణి, పద.